ఈ ఒక్క వీడియో చూస్తే చాలు జీవితంలో సెల్ అనే టాపిక్ ఎప్పుడూ మర్చిపోరు. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య నాలెడ్జ్ హబ్. నేను మీ లావణ్య. ఈ రోజు మనం 11th NCERT లో సెల్ అనే టాపిక్ నేర్చుకుంటాం. తెలుగులో కణం. ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్, ముఖ్యంగా గ్రూప్ డి, నీట్, SSC, ఎంసెట్ ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ ఒక్క వీడియో చూడండి. ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సింపుల్ గా ఆన్సర్ చేయగలరు. ఇప్పుడు మనం టాపిక్ 1, వాట్ ఈజ్ ఏ సెల్? కణం అనగా ఏంటంటే ఇప్పుడు చూద్దాం. డెఫినిషన్: ఏ సెల్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. తెలుగులో కణం అనేది జీవుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రాథమిక ఘటకం. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాంపుల్ తో చెప్పుకుందాం. ఎగ్జాంపుల్: ఇల్లు. మనం ఇల్లును గమనిస్తే ఇల్లు మొత్తం ఇటుకలతో నిండి ఉంటుంది. అలాగే మన శరీరం కూడా ఇలా కణాలతో నిండి ఉంటుంది. ఇటుకలు లేకపోతే ఇల్లు ఉండదు. సేమ్ మన బాడీలో కూడా ఈ సెల్స్ లేకపోతే మన బాడీ స్ట్రక్చర్ ఫామ్ అవ్వదు. ఇంతవరకు మనం కణం ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు కణం ఏ పని చేస్తుంది మన శరీరంలో తెలుసుకుందాం. మన శరీరంలో అన్ని జీవక్రియలు ఈ కణంలోనే జరుగుతాయి. జీవక్రియలు అంటే మనం ముందు క్లాస్ లో తెలుసుకున్నాం. లైక్ న్యూట్రిషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్ ఇవన్నీ కణంలోనే జరుగుతాయి. డీటెయిల్డ్ గా చూద్దాం. మన బాడీలో సెల్ అంటే కణం ఆహారాన్ని తీసుకోవడం, ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం, తెలుగులో శక్తిని ఉత్పత్తి చేయడం, వేస్ట్ ని రిమూవ్ చేయడం అంటే వ్యర్థాలను తొలగించడం, పెరుగుదలకు, జీవక్రియలు ఇవన్నీ ఈ పనులన్నీ మనకి సెల్లే చేస్తుంది, అంటే కణమే చేస్తుంది. మనకి సెల్స్ కణాలు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డెడ్ సెల్, ఇంకోటి లివింగ్ సెల్ అంటే మృత కణం మరియు జీవ కణం. అయితే ఇప్పుడు మనం డెడ్ సెల్ ని ఎవరు కనుగొన్నారో చూద్దాం. అయితే 1665లో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త కార్క్ మొక్కను తీసుకొని ఆ మొక్క బెరడులో పల్చని లేయర్ ని తీసుకొని మైక్రోస్కోప్ లో పెట్టారు. ఆ మైక్రోస్కోప్ లో ఏం కనిపించింది? చిన్న చిన్న గదుల్లాంటి నిర్మాణం కనిపించింది. ఇంకా అర్థం అవ్వాలంటే తేనె పట్టు లాంటి గూడు కనిపించింది. ఈ చిన్న చిన్న గదుల్లాంటి నిర్మాణాన్ని అబ్జర్వ్ చేసి రాబర్ట్ హుక్ సెల్ అంటే కణం అని పేరు పెట్టారు. అయితే ఈ కార్క్ సెల్స్ ఎలా ఉంటాయి? కార్క్ సెల్స్ అనేవి డెడ్ సెల్స్ అంటే మృత కణాలు. అతను మైక్రోస్కోప్ లో చూసినప్పుడు అతనికి సెల్ వాల్ మాత్రమే కనిపించింది. లివింగ్ సబ్స్టెన్సెస్ ఏమీ కనిపించలేదు. అందుకే ఈ కార్క్ సెల్స్ ని డెడ్ సెల్స్ అని అన్నారు, మృత కణాలు అని అన్నారు. అయితే మొట్టమొదటిగా రాబర్ట్ హుక్ కణాన్ని కనుక్కున్నారు. కానీ ఎలాంటి కణాన్ని కనుక్కున్నారు? మృత కణం అంటే డెడ్ సెల్. ఈయన డెడ్ సెల్ ని మొదటిగా అబ్జర్వ్ చేశారు. మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే అక్కడ చిన్న చిన్న బాక్సెస్ లా కనిపిస్తున్నాయి కదా, అవే కార్క్ సెల్స్ అంటే కార్క్ కణాలు. ఇప్పుడు డెడ్ సెల్ ని ఎవరు కనుక్కున్నారో చూసాం. ఇప్పుడు లివింగ్ సెల్ ని ఎవరు కనుక్కున్నారో చూద్దాం. అంటే జీవ కణాన్ని ఎవరు కనుక్కున్నారో చూద్దాం. 1674లో ఆంటన్ వాన్ లీవెన్హుక్ అనే శాస్త్రవేత్త పాండ్ వాటర్ అంటే చెరువు దగ్గర బ్యాక్టీరియాలో ఈ లివింగ్ సెల్ ని అబ్జర్వ్ చేశారు. ఈయన స్వయంగా తానే తయారు చేసిన మైక్రోస్కోప్ లో బ్యాక్టీరియాని పెట్టి అబ్జర్వ్ చేశారు. అప్పుడు అతనికి ఏం కనిపించింది? లివింగ్ సబ్స్టెన్సెస్ కూడా కనిపించింది. అంటే జీవ పదార్థం కూడా ఈయనకు కనిపించింది. అందుకే దీన్ని లివింగ్ సెల్ జీవ కణం అని పేర్కొన్నారు. మొట్టమొదటిగా లివింగ్ సెల్ జీవ కణాన్ని కనుక్కున్నది ఆంటన్ వాన్ లీవెన్హుక్. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. మొట్టమొదటిగా సెల్ ని చూసింది రాబర్ట్ హుక్. మొట్టమొదటిగా డెడ్ సెల్ ని కనుక్కున్నది కూడా రాబర్ట్ హుక్. మొట్టమొదటిగా లివింగ్ సెల్ ని కనుక్కున్నది ఆంటన్ వాన్ లీవెన్హుక్. ఇతను 1674లో కనుక్కుంది. తెలుగులో మృత కణాన్ని కనుక్కున్నది రాబర్ట్ హుక్, జీవ కణాన్ని కనుక్కున్నది ఆంటన్ వాన్ లీవెన్హుక్. ఈ డయాగ్రామ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అదే లివింగ్ సెల్ అంటే జీవ కణం. ఈ టాపిక్ విన్నారు కదా, ఇప్పుడు మీరు ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలరు. సెల్ థియరీ అంటే కణ సిద్ధాంతం. సెల్ థియరీ అంటే ఏంటి? ఈ సెల్ థియరీని ఎవరు ఫార్ములేట్ చేశారు? అంటే కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారో ఇప్పుడు చూద్దాం. 1838లో స్లీడెన్ అంటే ఇతను ఒక బాటనిస్ట్, వృక్ష శాస్త్రవేత్త. ఈయన ఏం అబ్జర్వ్ చేశారు? హీ స్టేటెడ్ దట్ ఆల్ ప్లాంట్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్.
ఈయన మొక్కలన్నీ సెల్స్ తో నిండి ఉన్నాయి, అంటే మొక్కలన్నీ సెల్స్ తో నిర్మితమై ఉన్నాయి అని ఇతను పేర్కొన్నారు. ఇతనితో పాటు స్లీడెన్ ఈయనతో పాటు 1839 లో స్వాన్, ఇతను జువాలజిస్ట్ అంటే జంతు శాస్త్రవేత్త. ఈయన ఏం చేశారు, అనేక రకాల జంతువులన్నీ అబ్జర్వ్ చేశారు. ఈ అబ్జర్వ్ చేసినప్పుడు అతనికి ఏం కనిపించింది, అన్ని జంతువుల్లో సెల్స్ అంటే కణాలు ఉన్నాయని అతను అబ్జర్వ్ చేశారు. అందుకే వీళ్ళిద్దరూ కలిపి సెల్ థియరీని ఫార్ములేట్ చేశారు. లాస్ట్ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అదేంటి, ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్, అన్ని జీవులు కణాలతో నిండి ఉన్నాయి. అంటే ఇతనేం అబ్జర్వ్ చేశారు, స్లీడెన్ బాటనిస్ట్ కాబట్టి మొక్కల్లో సెల్స్ ఉన్నాయని ఇతను చెప్పారు. స్వాన్ ఇతను జువాలజిస్ట్ కాబట్టి యానిమల్స్ ని అబ్జర్వ్ చేసి అన్ని జంతువుల్లో సెల్స్ ఉన్నాయని మనకు చెప్పారు. అందుకే వీళ్ళిద్దరూ కలిపి సెల్ థియరీని ఫార్ములేట్ చేసి అన్ని జీవుల్లో సెల్స్ ఉన్నాయని మనకు చెప్పారు. అయితే వీళ్ళు అన్ని జీవుల్లో సెల్స్ ఉన్నాయని మాత్రమే చెప్పారు, కానీ అసలు న్యూ సెల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో చెప్పలేదు. అయితే దీన్ని మోడిఫై చేయడానికి, ఈ సెల్ థియరీని మోడిఫై చేయడానికి, న్యూ సెల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో చెప్పడానికి ఒక అతను మన ముందుకు వచ్చారు. 1855 లో రుడాల్ఫ్ విర్కో గారు స్లీడెన్ స్వాన్ సెల్ థియరీని ఫార్ములేట్ చేశారు కదా, కానీ వాళ్ళు న్యూ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయో మనకి చెప్పలేదు. ఈయన ఆ థియరీని మోడిఫై చేసి ఫైనల్ షేప్ ని ఇచ్చారు. ఎలా, న్యూ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయని చెప్పారు. న్యూ సెల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి న్యూ సెల్స్ వస్తాయి, అంటే పాత కణాల నుంచి కొత్త కణాలు ఏర్పడతాయని ఈయన మనకి చెప్పారు. అది ఒమ్నిస్ సెల్యులా ఈ సెల్యులా లా ప్రకారం ఫామ్ అవుతాయని ఇతను చెప్పారు. ఈ ముగ్గురు స్లీడెన్, స్వాన్, రుడాల్ఫ్ విర్కో ఈ ముగ్గురు కలిపి సెల్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే కణ సిద్ధాంతాన్ని వివరించారు. సింపుల్ గా సెల్ థియరీ అంటే ఏంటి చెప్పాలంటే, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సెల్స్. అన్ని జీవులు కణాలతో నిండి ఉంటాయి, అన్ని జీవులు కణాలతో నిర్మితమై ఉంటాయి. ఆల్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, అంటే పాత కణాల నుంచి కొత్త కణాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, పాత కణాల నుంచి కొత్త కణాలు ఎలా ఏర్పడతాయని. ఇప్పుడు చెప్తాను వినండి. సెల్ డివిజన్ ద్వారా, అంటే కణ విభజన ద్వారా పాత కణాల నుంచి కొత్త కణాలు ఏర్పడతాయి. ఎలా, సపోజ్ ఇది ఒక కణం, మనకి సెల్ డివిజన్ జరిగితే ఇవి టూ సెల్స్ అవుతాయి, అంటే 2 కణాలు అవుతాయి. మళ్ళీ సెల్ డివిజన్ జరిగితే ఇది 4 అవుతాయి. మళ్ళీ ఇది ఈ 2 1 2 4 8 అలా పెరుగుతూ ఉంటాయి. సపోజ్ మనకి ఎగ్జాంపుల్, మన చర్మం మీద ఒక దెబ్బ తగిలింది, మనకి కట్ అయింది. ఆ స్కిన్ అనేది మనకి కలిసిపోకుండా ఉండిపోతుందా? లేదు కదా. అలా కలిసిపోతుందంటే అక్కడ ఏదో ఒక ప్రాసెస్ జరుగుతుంది, అదే సెల్ డివిజన్. ఈ సెల్ డివిజన్ మన శరీరంలో జరగకపోతే బాడీలో గ్రోత్ ఉండదు, మనకి గాయం తగులుతుంది కదా, అది త్వరగా మానదు. ఓల్డ్ సెల్స్ నుంచి న్యూ సెల్స్ ఫామ్ అవ్వవు. ఇలా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్, మన ఇంట్లో రోజు బల్లిని చూస్తుంటాం కదా, వాటికి ఒక్కోసారి తోక ఉండదు, కానీ కొన్ని రోజులకు మళ్ళీ వచ్చేస్తుంది. అక్కడ ఏం జరుగుతుందంటే సెల్ డివిజన్, కణ విభజన జరుగుతుంది. అందుకే కొత్త తోక పుడుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైంది కదా సెల్ డివిజన్ ఎంత ఇంపార్టెంట్ అని. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ సెల్స్, అంటే కణాల ఆధారంగా ఎన్ని రకాల జీవులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ యూనిసెల్యులర్, అంటే ఏకకణ జీవులు. ఏకకణ జీవులను ఎందుకన్నాం, ఓన్లీ ఒక కణం మాత్రమే శరీరంలో అన్ని పనులు చేస్తుంది, అంటే వన్ సెల్ పెర్ఫార్మ్స్ ఆల్ ఫంక్షన్స్. అందుకే దీన్ని మనం ఏకకణ జీవులు అన్నాం. గుర్తుపెట్టుకోండి, ఒకే కణం శరీరంలో అన్ని పనులు నిర్వర్తిస్తుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి, అమీబా, పారమీషియం, అంటే అమీబా ఏకకణ జీవి, పారమీషియం ఏకకణ జీవి. ఇందులో ఒక కణం మాత్రమే ఉంటుంది. సెకండ్ వన్ మల్టీ సెల్యులర్, బహుకణ జీవులు. ఈ బహుకణ జీవులను ఎందుకన్నాం, ఇందులో మెనీ సెల్స్ టుగెదర్ గా వర్క్ చేస్తాయి, చాలా కణాలు కలిసి మన శరీరంలో వర్క్ చేస్తాయి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్. అంటే మన శరీరంలో కూడా అనేక సెల్స్ అనేవి ఉంటాయి, అనేక కణాలు ఉంటాయి. ఆ కణాలన్నీ చాలా పనులు చేస్తూ ఉంటాయి.
అవి మల్టీ సెల్యులర్, వాటినే బహుకణ జీవులని అంటాం. షేప్ అండ్ సైజెస్ ఆఫ్ సెల్స్ అంటే కణాల ఆకారం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. కణాల ఆకారం కణం చేసే పనిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్ నర్వ్ సెల్స్ అంటే నాడీ కణం, ఇవి లాంగ్ గా ఉంటాయి, పొడవుగా ఉంటాయి. సెకండ్ వన్ మజిల్ సెల్స్ అంటే కండర కణాలు, ఇవి ఎలాంగేటెడ్, ఇవి కూడా పొడవుగానే ఉంటాయి. ఆర్బిసి ఎర్ర రక్త కణాలు, ఇవి డిస్క్ షేప్ లో ఉంటాయి, అంటే తెలుగులో చక్రం ఆకారంలో ఉంటాయి. ఇవి చేసే పనిని బట్టి ఆకారాన్ని మార్చు. డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ నర్వ్ సెల్ న్యూరాన్, ఇది పొడవుగా ఉంటుంది, ఇదే లాంగెస్ట్ సెల్ ఇన్ ది బాడీ. సెకండ్ వన్ మజిల్ సెల్, ఇది కూడా లాంగ్ అండ్ సిలిండర్. ఆర్బిసి, డబ్ల్యూబిసి, హాస్ట్రిచ్, బ్యాక్టీరియా, మైకోప్లాస్మా ఇలాంటివి చాలా సెల్స్ ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్డ్ గా తెలుసుకుంటాం. మనం ఇంతవరకు సెల్ లో కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాం కదా, మిగతావి నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.